కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. ఏలేరు జలాశయం పరివాహక ప్రాంతంలోనే పెద్ద పులి సంచరిస్తోంది. పోలవరం కాకినాడ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పులి జాడలను గుర్తించారు. పత్తిపాడు మండలం దారపల్లి గ్రామం సమీపంలోని వాటర్ ఫాల్స్ పరిసరాల్లో ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. అడ్డతీగల, ఏలేశ్వరం, రాజవొమ్మంగి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రేడియో కాలర్ ద్వారా పులి జాడను గుర్తించారు. ప్రజలు అటవీ ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధి అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో పులి అయితే భయాందోళన అయితే గురి చేస్తుందని చెప్పొచ్చు. గత 15 రోజులు బట్టి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే భయాందోళన అయితే ప్రజలు ఉన్నారు. కుర్మాపురంలో ఏదైతే పులిని అక్కడ బంధించారు ఫారెస్ట్ అధికారులు, కొంతకాలంగా అది ఫారెస్ట్ అధికారులు అయితే అక్కడ వదిలి ప్రయత్నించారు. మళ్ళీ యూటర్న్ తీసుకున్న పులి ఏదైతే కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉందో బురదకోట పంచాయతీ దారపల్లి వద్ద అయితే పులి సంచరిస్తున్నట్టయితే అధికారులు అయితే ఎప్పటికప్పుడు, రెవెన్యూ అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఈఆర్ఓలతో చాటింగ్ పెంచి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కూడా పదే పదే చెప్తున్నారు. ఎవరు కూడా దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదని కూడా ప్రజలను వ్యతిరేకిస్తున్నారు. ఇటు రాకపోకలు కూడా బంద్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ రెవెన్యూ అధికారులు పోలీస్ యంత్రం కూడా ఎప్పటికప్పుడు రహదారుల దగ్గర పెట్టి ఎవరికాళ్ళు రాకపోకలు బురదకోట నుంచి పచ్చిపాడు నుంచి దారపల్లి రోడ్లు కూడా బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తారు. డ్రోన్ సహాయంతో ఆ పులిని వెతికే ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రం అయితే నిమగ్నమని చెప్పారు. రెవెన్యూ అధికారి కూడా నిమగ్నమని చెప్పొచ్చు. డ్రోన్ సహాయంతో ఎతికే ప్రయత్నం చేస్తారు. ఎవరో కూడా బయటికి రావద్దు. గొర్రెల కాపర్లు కానీ మేకల కాపర్లు కానీ కూడా ఎవరో కూడా బయటికి రావద్దు. పులి తిరుగుతుంది కాబట్టి పులి తిరుగుతున్న ప్రాంతాల్లో కూడా ఎవరో కూడా తిరగొద్దని చెప్తారు. ఇక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పారావు గారు ఉన్న ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పారావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, పులి ఆల్రెడీ ఈ గత కొన్ని కాలంగా కాకినాడ జిల్లా, అదే ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లా జరిగింది. ఇప్పుడు కాకినాడ జిల్లా ఈ ప్రతిపాడు మండలంలో పులి సంచరిస్తుందని జరిపి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకు ఎటువంటి మీరు సూచనలు ఇస్తున్నారు? కాకినాడ జిల్లా ఈ ప్రతిపాడు మండలం సంబంధించి మనం ఉన్నటువంటి ఈ దారపల్లి అనే గ్రామంలో మనం ఉన్నటువంటి వెనక ప్రదేశం నుంచి ఒక సుమారు 2-3 కిలోమీటర్ల రేడియస్ లో పులి ఉన్నట్టుగా మనకు మా ఎంఆర్ఓ గారు, ప్రతిపాడు ఎంఆర్ఓ గారు అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. వచ్చిన వెంటనే మేము అందరం కూడా అప్రమత్త అయ్యి ఈ ఇటువైపు వచ్చే దారపల్లి అనగానే ఒక వాటర్ ఫాల్ ఉంటుంది కాబట్టి పర్యాటకులు వస్తారు కాబట్టి ఆ పర్యాటకులు ఎవరు రాకుండా మేము కట్టుకట్టుకుంటే భద్రత ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఈ అడవుల్లోకి ఎవరైతే మేకల, గొర్రెలు, ఈ గేదెలు, ఆవులు, తోలుకలు ఎవరైతే ఉంటారో లోకల్ వాళ్ళు ఎవరిని కూడా వెళ్లకుండా వాళ్ళందరూ కూడా ఆపడం జరిగింది. అదేవిధంగా 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆ చెక్ పోస్టుల ద్వారా కూడా ప్రజలు ఎవరు కూడా అడవివైపు వెళ్లకుండా వాళ్ళందరికీ కూడా చాటింగ్ చేసి వాళ్ళందరినీ కూడా రెవెన్యూ అండ్ పోలీస్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో మేము ప్రజలకి ఎప్పటికప్పుడు సమాచారం చెప్తా ఉన్నాం. సుమారు ఎన్ని గ్రామాలకు అప్రమత్తం చేస్తారు? ఎవరైనా కూడా సురక్షిత ప్రదేశాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది? అయితే పులి దగ్గరలో ఉందంటున్నారు కాబట్టి ప్రజలకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? ఇప్పటి వరకు అయితే మార్నింగ్ నుంచి మా ఎంఆర్ఓ గారు, మా ఎస్ఐ గారు మేము కలిపి 7 గ్రామాలకు తిరిగి గ్రామాల్లో మీటింగ్లు పెట్టి వాళ్ళందరికీ కూడా మేము స్వయంగా మా ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, విఆర్ఓలు అందరూ స్వయంగా ప్రజలందరూ కూడా ఈ పులి గురించి సమాచారం అంతేకాకుండా ఈ సోషల్ మీడియా ద్వారా కూడా అందరికీ కూడా వార్త అనేది చేరవేయడం జరిగింది. అంటే సిగ్నల్ లేని చోట్ల కూడా ఈ విఆర్ఓలు, విఏఓలు వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసి ఇళ్లకే పరిమితం అయ్యే విధంగా మేము ప్రజలెవరు కూడా ఎఫెక్ట్ అవ్వకుండా మేము భద్రతా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రతిపాడు తహసీల్దార్ అయితే ఉన్నారు, సూర్యప్రభ గారిని అడుగు తెలుసుకున్నాం. మేడం, ఆల్రెడీ పెద్దాపురం ఆర్డీఓ కూడా మీకు మెసేజ్ పెట్టడం జరిగింది. ఎవరిని కూడా ఎక్కడైతే ఈఆర్ఓ అక్కడ గ్రామ విలేజ్లకు వెళ్ళి వాళ్ళు ప్రజలను అప్రమత్తం చేయమని ఆర్డీఓ గారు కూడా మీకు మెసేజ్ పెట్టడం జరిగింది. ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు విలేజ్లో మీరు? ఉదయం 6 గంటలకి మాకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుంచి మెసేజ్ వచ్చిందండి. దారపల్లి వాటర్ ఫాల్స్ ఏరియాలో ఈ పులి సంచరిస్తోందని. వెంటనే ఆర్డీఓ గారి దగ్గర నుంచి కూడా మాకు మెసేజ్ వచ్చింది. మొత్తం ఈ సంబంధించిన 8 గ్రామాల్లోనూ కూడా విఆర్ఓల్ని అలర్ట్ చేసి, విఆర్ఓల్ని కూడా అలర్ట్ చేసి, పంచాయతీ సెక్రటరీలని అందరినీ కూడా గ్రామానికి పంపించి ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండేలాగా బయట ఎక్కడ ఎవరు తిరగటానికి వీల్లేదని చెప్పడం జరిగింది. అలాగే అందరూ కూడా ప్రతి మైక్ సిస్టమ్ ద్వారా కూడా గ్రామ ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీ అవర్కి ఒకసారి అలర్ట్ చేస్తున్నాము ఇప్పటి వరకు. ఇంకా ఈరోజు ఈ పులి భయం పోయే వరకు కూడా అందరినీ కూడా అప్రమత్తంగా ఉంచాలని మాకు ఇన్స్ట్రక్షన్స్. అలాగే మేము కూడా గ్రామస్తులకి కూడా అందరికీ కూడా తెలియచేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ మేము కూడా 8 గ్రామాలు తిరిగి అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాము. ఎవరు కూడా పైకి కొండ మీదకి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. దూడలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ తీసుకొని వాటి కోసం పైకి వెళ్ళొద్దని అందరినీ కూడా అలర్ట్ జరిగింది. అందరినీ కూడా దూడలు కూడా ఇంటి దగ్గర కట్టుకోవాలని పైన
కొండ మీద కట్టద్దని కూడా చెప్పడం జరిగిందండి అందరికి. గతంలో ఇదే పత్తిపాడు మండలంలో కూడా పులి తిరిగింది. గతంలో కూడా ఆవులు దూడల మీద కూడా దాడి చేయడం జరిగింది. చాలా మంది కూడా ప్రజలు కూడా చాలా మంది ఆందోళన చెందారు. పొలానికి వెళ్ళి ప్రయత్నం చేయకుండా మమ్మల్ని ఆఫ్ చేస్తున్నారు గతంలో అధికారులు కూడా చాలా సార్లు చెప్పారు. అంటే ఎన్ని రోజులు పట్టుకుంటారని ఒక సూచన ఉందా, లేకపోతే రాత్రి మాటలు అది ఒక వాటర్ నీరు ఏదైతే ఉందో ఆ నీరు తాగడానికి వస్తూ ఉంటారో రాత్రి మాటలు ఎటువంటి ఇక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు? అంటే నీరు ఆహారం దొరికే చోట పులి తిరుగుతుందండి. అందుకని నీ ఆహారం ఈజీగా దొరకకుండా ఉండేలాగా, అంటే ఈజీగా దొరకకుండా ఉండడం అంటే కట్టేసి ఉంటే జనరల్ గా బయట ఓపెన్ ప్లేస్ లో కట్టేసి ఉంటే దానికి ఈజీగా ఆహారం దొరుకుతుంది. అంచేత అలా కాకుండా మనుషులు తిరిగే చోట ఏరియాలోనే దోళ్ళని ఏది కూడా కట్టుకోమని, ఓపెన్ ప్లేస్ లో దోళ్ళని అలా ఓపెన్ గా వదిలేయద్దని, కట్టేసి ఉంచొద్దని కూడా చెప్పడం జరిగిందండి. ఇది మొత్తం మీద కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం బురదకోట దారపల్లి వద్ద అయితే ఎవరు కూడా దారపల్లి వచ్చే ప్రయత్నం చేయొద్దని ఎవరైతే ప్రతిపాడు సిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పారావు గారు అంటున్నారో, తహసీల్దార్ సూర్యప్రభ గారు కూడా ఇటువంటి ఎవరు కూడా కాపర్లు కూడా బయటికి ఎవరు రావద్దు, ఇప్పుడు కూడా ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అధికారులు ప్రజలైతే అప్రమత్తం చేస్తారో ఎవరో కూడా బయటికి రాసి చూసే ప్రయత్నం చేయొద్దు, మాకు సహకరించండి, రెవెన్యూ అధికారికి పోలీస్ యంత్రాంగంలో సహకరించండి అని చెప్తారు. ఇది మొత్తం మీద కెమెరామెన్ వాస్తు సిద్ధు రాజు ప్రతిపాడు.